ఆగస్టు నెల 6వ తారీఖు యేసు దివ్య రూపధారణ పండుగ. యేసు ప్రభు తన శ్రమల కాలానికి 1 సంవత్సరం ముందు ఆయనకు ఇష్టమైన శిష్యులకు పేత్రు, యాకోబు, యోహానులను ఒక ఎత్తైన కొండ శిఖరానికి తీసుకుని వెళ్ళారు. ఈ పర్వతాన్ని గలిలీయలోని తాబోరు పర్వతంగా శ్రీసభ సాంప్రదాయం గుర్తిస్తుంది. గలిలయ సరస్సుకు 2000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ యేసు తన దివ్య రూపమును ప్రదర్శించారు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు మంచు వలె తెల్లగా మారెను. యేసుతో మోషే, ఏలియాలు సంభాషిస్తున్నట్లు కనబడింది. తండ్రి దేవుని స్వరము యేసును ప్రియమైన కుమారునిగా ప్రకటించింది. ప్రభుని మహిమను తెలియచేసే ఈ పండుగ క్రీస్తు శకం 415లో అన్యుల పండుగకు బదులుగా ఆచరణలోకి వచ్చింది. ముఖ్యంగా అర్మేనియాలో ఈ పండుగను 6 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. పశ్చిమ ప్రాంత శ్రీసభలో 4వ శతాబ్దం నుండి ఈ పండుగను ఆచరిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. 15వ శతాబ్దంలో బెల్గ్రేడు నందు ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో టర్కీ సైన్యంపై అతి తక్కువ సైన్యం గల క్రైస్తవులు దేవుని మహిమ వలన విజయం సాధించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని క్రీస్తు శకం 1456లో 3వ కలిస్తస్ పాపుగారు ఈ పండుగను ప్రపంచమంతా కొనియాడేలా ఆజ్ఞ జారీ చేశారు. ఈ పండుగ రోములోని పునీత యోహాను లాటరన్ దేవాలయంలో ఘనంగా జరపబడుతుంది. బంగారు మాట: ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గురించి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు.